శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన ప్రశస్తమైన నామమునకు కోటాది కోట్ల స్తుతులు స్తోత్రములు కలుగును గాక. గడిచిన దినములన్నీ కూడా దేవుడు తన రెక్కల నీడను మనకు భద్రపరిచి ఆరోగ్యమును ఆయుష్ను బలమును శక్తినిచ్చి ఆయన సన్నిధిలో స్తుతించడానికి దేవుడు మనకు కృప చూపించాడు. అందుకు బట్టి దేవునికి వందనాలు. హల్లెలూయా. చక్రవర్తి మాస్టర్ గారికి, టీచర్ గారికి వందనాలు, సంఘ పెద్దలకు వందనాలు, కృష్ణులందరికి వందనాలు, స్థిరమైన వారికి వందనాలు, యూత్ వారికి ఇచ్చిన బిడ్డలకి మా దీవెనలు మా శిష్యులు తెలియజేసుకుంటూ ఇంటర్మీడియట్ బిడ్డలు ఎగ్జామ్స్ రాసి సెలవులో మరి వచ్చేది. మళ్ళీ ఎప్పుడంతా క్లాస్ ఉన్నాయి మన సెకండ్ ఇయర్కి రేపు సోమవారం నుంచి వదలా ఏప్రిల్ 1 నుంచి 19 రేపు సోమవారం నుంచి క్లాసులు మళ్ళా ప్రారంభమవుతున్నవి. మళ్ళా వెళ్ళిపోవాలి కనుకనే దేవుని బట్టి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ బిడ్డలు మంచిగా ఎగ్జామ్స్ రాసి అలా వచ్చారు. కొన్ని దినాలు మళ్ళీ వాళ్ళు మళ్ళీ హాస్టల్స్కి కాలేజెస్ వారు వెళ్ళిపోతున్నారు. దేవుడి కృప వారికి తోడుకోండి. అన్నిటిలో ఇంటర్మీడియట్లో అన్నింటిలో దేవుడి వారికి విషయం కలగా చేయను కాక. అలాగే 10th క్లాస్ బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తున్నారు. వారు కూడా మంచిగా రాసి వారు కూడా మంచి విషయం పొందుకోవాలని వారి కొరకు మనం అందరం కూడా ప్రార్థన చేద్దాము. ఈ దినము మనకి ఇవ్వటువంటి అంశము మనం ధ్యానం చేసుకుందాము. ఈ దినం మనకి ఇవ్వటువంటి అంశము మనం చూసినట్లయితే, ఎందుకంటే మనం ప్రతి దినము కూడా దేవుని సన్నిధిలో గడుపుతున్నాం కనుకని మనకి లెట్టు అనే దాని గురించి, అంటే లెట్టు దినాలు మనము ప్రారంభమైనవి కానీ ప్రతి దినము కూడా దేవుని సన్నిధిలో మనం దేవుని స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము, గణపరుస్తున్నాము. అందరూ బట్టి దేవునికి వందనాలు. హల్లెలూయా. ఈ లెట్టు దినాలలో మనకి ఇవ్వబడినటువంటి అంశము మనం చూసుకుంటున్నట్టయితే, లెట్టులోని 5వ ఆదివారము శ్రమల ఆదివారము. ఈ వారం అంతా కూడా మనకి ఏంటంటే శ్రమల ఆదివారము. మనకి ఇవ్వబడిన అంశము సిలువ కృపా ప్రత్యక్షత అనే అంశము మనకి ఇవ్వబడినది. సిలువ మన క్రైస్తవ జీవితంలో సిలువ అనేది లేకపోతే విలువ అనేది లేదు. వినడమా? సిలువ అనేది లేకపోతే విలువ అనేది లేదు. సిలువ ఎప్పుడు విలువ కలిగినది ఏంటంటే, యేసు ప్రభువు ఎప్పుడైతే సిలువ మరణము పొందుకున్నాడో అప్పుడు మన క్రైస్తవ జీవితములకు విలువ అనేది వచ్చింది. సిలువ లేకపోతే మనకు విలువ అనేది లేదు. కనుక క్రీస్తు సిలువ మరణము పొందడం ద్వారా, ఆ సిలువ ద్వారా మనకి విలువ అనేది వచ్చింది. ఒక మాట, నన్ను వెంబడించేవాడు తను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించము అనేది. తన సిలువ అంటే మన సిలువ. సిలువ అనే దానికి దేనికి సదృశ్యం ఉన్నదంటే శ్రమలకు సదృశ్యం ఉన్నది. అనగా సిలువ అంటే మన శ్రమ అనే సిలువను మనం ఎత్తుకొని ఆయనను మనము వెంబడించే వారుగా ఉండాలి అని తెలియజేస్తున్నారు. ప్రియులారా, లేఖన భాగంలో మనం చూసుకుంటున్నట్టయితే ఎంతో మంది గొప్ప గొప్ప వ్యక్తులు, పేరు ప్రఖ్యాతులు పొందుకున్నటువంటి వారు, మీరందరూ కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నారు అని అంటే వారు శ్రమలో నుండి వచ్చినటువంటి వారే. శ్రమలో నుండి వారు వచ్చినటువంటి వారిని మనం చూస్తున్నాము. ఈరోజు నాడు 10th క్లాస్ బిడ్డలు, ఇంటర్మీడియట్ బిడ్డలు ఎగ్జామ్స్ రాశారు. వారు శ్రమపడి కష్టపడి చదివి ఎగ్జామ్స్ రాశారు. రిజల్ట్ వచ్చినప్పుడు ఏ విధంగా ఉండాలండి? రిజల్ట్ వచ్చినప్పుడు ఏ విధంగా ఉండాలండి? సంతోషము, ఆనందిస్తారు. శ్రమ పడకుండా సోమవారిగా లేకపోతే చదవాలి, ఎగ్జామ్స్ వచ్చినప్పుడు చూసుకుందాలి, చదువుకుందాలి, ఒక్కొక్క ఎగ్జామ్కి 5 రోజుల సమయం ఉంది కనుక అని నిర్లక్ష్యం చేసేవాడుకోండి, మేలైతే ఏమిటన్నప్పుడు కనుక ఆలోచించండి. అందుకని మనం శ్రమ పడాలి, కష్టపడాలి. ఏదైనా ఒక ఉద్యోగం సంపాదించుకోవాలన్నా కానీ, లేకపోతే ఈ మందిరంలో మనం ఇట్లా కట్టుకున్నామన్నా కానీ, లేకపోతే ఏది చేసినా కానీ దానిలో శ్రమ అనేది ఉంటుంది. శ్రమ లేకపోతే ఇంత విలువ మనకి ఈ మందిరం కట్టుకున్నాము, శ్రమ పడ్డం కనుకనే ఎంత విలువ దేవుడు మనకి ఇచ్చాడో. ఇంటర్మీడియట్ బిడ్డలో శ్రమపడి కష్టపడి చదివే కనుకనే ఒక విలువ వస్తుంది. ఉద్యోగం చేసేవారికి కానీ శ్రమ పడుతున్నారు కనుకనే ఏమొస్తున్నారు? వారికి ఉద్యోగాలు వస్తున్నవి. వ్యవసాయదారులు ఉన్నాడు, వారు కూడా శ్రమ పడితేనే పంట ఏమొస్తుంది? మంచి ఫలం వస్తుంది. దేవుడు పంట నుంచి మనకి ఇస్తాడు. శ్రమ లేకుండా ఏది రాదు. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈరోజు మనకు శ్రమ ఆదివారము. సిలువ కృప ప్రత్యక్షత అంటే దేవుని కృప ప్రత్యక్ష అవుతున్నది అని సెలవించాడు. కనుక యేసు ప్రభువు సిలువ మరణము పొందడం ద్వారా మనకేం కలిగినదంటే విలువ కలిగినది. అంతకుముందు సిలువ మరణము కరుడుగట్టినటువంటి నేరస్తులకి
బంధుపడు దొంగలకు, దేశద్రోహులకు, రాజ్యద్రోహులకు శిలువ మరణాన్ని ఇచ్చేవారు. కానీ ఏ నేరం లేని యేసయ్య నేరస్తుడిగా శిలువ మరణం పొందడం ద్వారా ఏమొచ్చినది? ఒక ఘనత అనేది దేవుడు మనకి ఇచ్చాడు. ప్రియదేవులారా, ఈ రోజు కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాము. ఏమా శ్రమ లేని వారు ఎవరైనా ఉన్నారా? ఏదో ఒక రకంగా శ్రమలు, శోధనలు, కష్టాలు వస్తున్నాయి. ఏదో ఒక విధంగా శ్రమ వెనకాల శ్రమ, బాధ వెనకాల బాధ, ఒకదాని తర్వాత ఒకటి ఎన్నో మనకి శ్రమలు వస్తుంటవి. చాలా మంది శ్రమ వచ్చినప్పుడు అయ్యో ఏంటి నాకు ఈ శ్రమ, ఏంటి నాకు ఈ బాధలు, ఏంటి నాకు ఈ కష్టాలు, నాకే వస్తున్నాయా, అందరికి లేవు నాకేనా అని చాలా మంది కుంగిపోయేవారు. ఈ శ్రమలు సహించక చేతకాని వారిగా ఉండేవారు చాలా మంది ఉన్నారు. కానీ బైబిల్లో లేఖనాల్లో చూస్తే శ్రమ పడిన వారందరిలో కూడా గొప్ప ఘనత పొందుకున్న వారు ఒకరు యోసేపును మనం చూద్దాము. యోసేపు ఎన్నో శ్రమలు అనుభవించాడండి. తల్లి లేదు, తండ్రి పెంపకము, పిన్నములు పెద్దములు యొక్క పెంపకంలో ఉన్నారు, సహోదరులు ద్వేషిస్తున్నారు, ఎన్ని తర్వాత ఇష్మాయేలు కమ్మితే వారు ఐగుప్తు తీసి ఐగుప్తులు అమ్మేస్తే బానిసైనటువంటి యోసేపు ఎన్ని శ్రమలు అనుభవించాడో తన శ్రమ దినాలను తిరిగిన తర్వాత దేవుడు రాజ్యాధికారం ఇచ్చాడు. ఎవరికి? యోసేపుకి. హల్లెలూయా. ఆయన శ్రమ పడిన ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు శ్రమ అనుభవించాడు. 12వ ఏట తండ్రి ఇంటి వరకు ఉన్నాడు. 32వ ఏట రాజు, అంటే 30వ ఏట రాజుగా అభిషేకించబడ్డాడండి. ఎక్కడండి? పరాయి దేశంలో ఒక ఖైదీగా, ఒక బందీగా ఇలాంటి యోసేపు ఎంత శ్రమ అనుభవించాడో తర్వాత అతని జీవితంలో కలిగినది ఏమిటంటే ఒక ఉన్నతమైన స్థితిని యోసేపుకు దేవుడు అనుగ్రహించాడు. కారణం ఏమిటంటే ఆయన పడిన శ్రమలో. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు శ్రమ, అలాగే యోబు శ్రమలో. ఆయన శ్రమలు అనుభవించింది 6 నెలలే, కానీ ఎన్ని శ్రమలు పొందుకున్నాడో ఆ తర్వాత అన్ని రెట్టింపు ఆశీర్వాదాలు పొందుకున్నాడు. అనగా దేవుని కృపను, ప్రత్యక్షతను యోసేపు గాని యోబు గారు పొందుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఈరోజు శ్రమ పడుతున్నప్పుడు మనం కుంగిపోవలసిన పని ఏమాత్రమో లేదు. మనం పత్రిక పాఠ భాగంలో చదువుకున్నాము. పత్రిక పాఠ భాగంలో ఒక మాట మనం ధ్యానం చేసుకున్నట్టయితే అక్కడ 19వ వచనం మనం చూసినట్లయితే ఎవడైనాను అన్యాయముగా శ్రమ పొందొచ్చు దేవుని గురించిన మనసాక్షి కలిగి దుఃఖము సహించిన అది హితమగును. తప్పిదములకై దెబ్బలు తిరిగినప్పుడు మీరు సహించిన మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన అది దేవునికి మహిమగును, హితమగును. ఎందుకు మీరు పిలువబడింది? గమనించండి ప్రిపరేషన్ చూడండి. తెలియచేస్తున్న ఎవడైనా అన్యాయముగా శ్రమ పొందొచ్చు అంటున్నాడండి. ఇంకా దేవుని గురించి మనసాక్షి కలిగి దుఃఖము సహించడలా అది హితమగును. ఆలోచించండి. ఎవరైనా అన్యాయంగా శ్రమ పడినప్పుడు ఏం జరగండి? చూడగా తెలియచేస్తాడు దేవుని గురించి మనసాక్షి కలిగి. అంటే ఒకవేళ అప్పుడు సరే మనము ఆలోచిద్దాం, మనకు ఎటువంటి పొరపాట్లు ఏది జరగలేదు అనుకోండి. ఎటువంటి పొరపాటు జరగాల, ఎటువంటి లేవో. ఇప్పుడు మనం మందిరం కట్టుకున్నాము. మందిరం కట్టుకుంటే ఒకవేళ 10 మంది అనుకుంటారు డబ్బులు తీసేసేయడా అని అనుకుంటారు. అనేమనుకుంటారా? మన దగ్గర లేదు, ఎందుకంటే ఎప్పటికప్పుడు అప్డేట్ ఉన్నది కనుకనే క్యాష్ వచ్చేది ఎంత ఉందో, ఖర్చేది ఎంత ఉందో, నిల్వ ఎంత ఉందో అందరికీ తెలిసింది కనుక మనకు ప్రాబ్లం లేదు. కానీ కొంతమంది దగ్గర ఏముందంటే డబ్బు వర్క్ చేశాడు, లేకపోతే ఎప్పుడు చేశాడు. ఒకవేళ చూడండి, మనము చేయని దానికి అన్యాయంగా మనము శ్రమ పొందితే, హల్లెలూయా, హల్లెలూయా. ఉదాహరణ చూద్దాము. ఒకవేళ మనం ఏదైనా చేయలేదనుకోండి, మన మీద నిందమోపారు, ఏదో ఒక నిందమోపారు మన మీద. దానివల్ల కొన్ని శ్రమలు మనం అనుభవించున్నాం అనుకోండి, ఏమంటుంది? దేవుని మనసాక్షి కలిగినటువంటి మనము, అంటే ఏ మనసాక్షి అంటే దేవుని కలిగిన మనము ఏం చేయాలంటే అక్కడ దుఃఖమును సహించిన ఎడలా, లేకపోతే ఆ శ్రమను సహించిన ఎడలా మన మీద నిందమోపారండి. హల్లెలూయా, హల్లెలూయా. మనము చేయని దాని మీద నేరము మన మీద మోపి నిందమోపి మనకు దుఃఖం కలిగించేస్తారు అనుకోండి. దేవుని మనసాక్షి కలిగిన మనము, దేవా నీవు ఉన్నావు, నీకు స్తోత్రము అని దేవునికి అప్పగిస్తే అది హితము. హితం అంటే దేవునికి ఇష్టము. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా తర్వాత రండి, తప్పిదములకై దెబ్బలు తిన్నప్పుడు సహించడలా మీకేమి ఘనము
గమనించండి, తప్పు చేస్తున్న వారికి దెబ్బ కలిగింది అనుకోండి, దెబ్బలేమో ఉండదా అంటారు. ఎవరైనా తప్పు చేసేది కనుకనే దెబ్బలు, తప్పు చేస్తారు కానీ వాడి శ్రమలు అంటారు. అంతేనా? వారికి ఏమో ఘనత పడదు కదా. ఇంకా తర్వాత ఎవరంటే మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన అది దేవునికి మేలు చేసి అంటే మేలు చేసి నువ్వు నేను బాధపడినప్పుడు సహించు కానీ మనం సహిస్తామా? లేకపోతే అంటారు మన మీద, లేకపోతే పంటలు మోపుతారు చేయని దానికి ఏమిటి పండండి తాటి చెట్టు కింద నుంచుని అప్పుడే తాటి చెట్టుకి తాటికల్లు తీస్తున్నారండి. తాటి చెట్టు కింద ఉన్నప్పుడు ఏమంటారండి? తాటికల్లు అమ్మేవాడు తాటి చెట్టు కింద ఉన్నాడు. అర్థంగా మనం నుంచున్నాం అనుకుని ఏమంటారు? తాగకపోయినా కానీ తాటికల్లు తాగడానికి ఉన్నాడు అని అంటారు. తాగుపోతుంటే ఏమంటారంటే అంటే ఆ కొట్టుకొని అనుకోండి ఖచ్చితంగా అంటారు అంటారు కదా. ఇప్పుడు మనం లేదు, మనం తప్పు లేదు. జరిగే స్తోత్ర. ఒకవేళ అయినా మనం ఎవరికి అప్పగించాలి? మన మీద ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలి. అంటే మనం చెయ్యని నేరానికి శ్రమ, చెయ్యని నేరానికి దుఃఖము, చేయని నేరానికి శ్రమ అనుభవిస్తే అది దేవుడు ఊరుకోడండి. హల్లెలూయా. అది దేవునికి హితము కనుక ఒకవేళ శ్రమ పడ్డావు అనుకోండి, దేవునికి అప్పగించాలి. దేవా నీకు స్తోత్రము అని అప్పగించాలంటే దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా దొంగలు పడ్డారు అనుకోండి, దొంగలు తాను కూడా ఎత్తుకుపోయారు. ఇప్పుడు దొంగలు పడి ఎత్తుకెళ్ళిపోతే ఇప్పుడు దొంగలు పడ్డ వాళ్ళ బాధ ఏంటి? డబ్బంతా పోయింది, బంగారం పోయింది, వాళ్ళ బాధ. వాళ్ళు తెచ్చుకుంటారు. ఎవరు తెచ్చుకుంటారు? ఎవరో దొరికితేనే కదా, ఎవరో తెచ్చుకుంటారు. ఇప్పుడు పక్కన వాళ్ళకి అది బాధ వస్తుంది. ఇదేంటా బాబు ప్రతిరోజు వేసి మా ఇంట్లో చూసుకెళ్తున్నారేంటి అని ఇప్పుడు అని వాళ్ళు మాట్లాడతారు. వీళ్ళు అంటే చెప్తారండి, పక్కన బాధ పెట్టి రకం మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు. హల్లెలూయా. వచ్చి ప్రాబ్లమ్స్ కూడా ఏంటంటే మమ్మల్ని ఎంత బాధ పెట్టారు, మమ్మల్ని ఎవడో దొంగతనం చేస్తాం, మా మీద నిందలు మోపారంటే ఒకటే ఏమి లేదు, దేవుడు చూసుకుంటారు. ఎవరికి అప్పగించాలి? మనము దేవునికి అప్పగించాలి. నేరము చేయకుండా నీ మీద నేరము మోపితే, ఇప్పుడు దానిల మీద నేరం మోపారు. ఏ నేరం మోపారు? ఒక శాసనం వచ్చింది. ఏంటి శాసనము? ముగించేస్తాం, 11:30 ముగించేస్తానండి. ఎందుకంటే నాకు చెప్పలేదు, మీరు ముందర చెప్పినట్టు నేను అక్కడ మెల్లగా ముగించేసి వచ్చేసామండి. రాత్రి చెప్పేసరికి కొంచెం ఆలస్యమైంది. 11 గంటలకు ముగించేసి అన్నయ్య గారు 11 గంటల కన్నా 11:30 అయితే ఒక 10 నిమిషాలు అట్లా ముగించేస్తాను నేను. గమనించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దాని మీద ఏం మోపారు? నేరం మోపారు. ఏ నేరం మోపారు? ఒక శాసనము ఏంటంటే ఎవరికి ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు. 2 దినాలు, 4 దినాలు ఎవరు కూడా ఎవరికి ప్రార్థన మొక్కకూడదు, బలులు అర్పించకూడదు, ఏది చేయకూడదు అన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. అంత శాసనం మనకు వస్తే ఎంత బాగుండవు, అవునా? ఎవరు గుడికి వెళ్ళకూడదు, ప్రార్థన చేయకూడదు అని అంటే అంత సంతోషము. అంటే శాసనం విషయం మనకి రాబోతుందండి, వస్తుంది. ఈ ప్రభుత్వం మనకి మరీ మన క్రైస్తవులు మరీ భయంకరమైన దాడులు చేస్తున్నారు, మన మీద రోలింగ్ చేస్తున్నారు. ఇప్పుడు వస్తారండి, మన ఆరాధన సమయానికి వచ్చామనుకోండి, మీరు ఎస్సీఆ బీసీసీ అని అడుగుతారు. ఎస్సీఆ బీసీసీ అని అడుగుతారు. ఎస్సీ అన్న మనకు ఎందుకు వచ్చి మీరు గుడికి, మీరు హిందువులు కదా ఎందుకు వచ్చారు గుడికి? ప్రస్తుతానికి ఉండి నియోజకవర్గంలో జరిగేది. ఉండి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అడిగిన ఉంది కదా, ఏదో పేరు అడిగారు, రఘురామకృష్ణ ఉన్నారు కదా. ఈ రఘురామకృష్ణ చర్చిలందరినీ మీరు ఎస్సీఆ బీసీఆ, ఒకవేళ ఎస్సీ అని అనుకోండి, మీరు ఎందుకు గుడికి వస్తున్నారు అని వాళ్ళకి వెంటనే బీసీ సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారండి. బీసీసీ అప్పుడు మనం ఏం చేద్దాం? బీసీసీ తీసుకుంటామా? అప్పుడు మానేద్దామా? చెప్పండి. గుడి మానేద్దాం, బీసీసీ సర్టిఫికేట్ తీసుకోం. ఎందుకని అంటే చెప్పలేము, దానికి సమాధానం చెప్పలేము. ఎందుకంటే మన బిడ్డలు పోషిస్తారు అనుకుంటాం. అట్లాగే ఇప్పుడు ఈ ఉండి నియోజకవర్గంలో జరిగేదంతా కూడా అక్కడే స్టార్ట్ అయింది, ఇక స్టార్ట్ అవుతుంది. కనుక మనం చేయవలసింది ఒకటే, శ్రమలో అనే శ్రమను మనం పంపిస్తున్నాం కానీ మనకు బాధపడాల్సిన పని కానీ మనం దేవునికి అప్పగించాలి. అధికారం అయింది, సర్వాధికారాలు ఆయనవే. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఇప్పుడు ప్రార్థన చేయకూడదని శాసనం వచ్చింది. దానిలో ఏం చేస్తారంటే తన ఇంటికి తెరచి ముమ్మార్లు ప్రార్థన చేస్తాడు. ఏంటంటే రోజుకు 3 మార్లు చేస్తారు. 3 సార్లు చేసినప్పుడు దానియేలు గారి మీద నిందలు మోపి ఎక్కడ తీసుకెళ్ళి పడేశారు? సింహపు బోన్లో పడవేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. సింహాలు ఏం చేసినవి? సింహాలకు ఆజ్ఞాపించాడు దేవుడు, సింహాలు నోరు పోయింది. దానియేలు కింద అపాయం చేశారు, జాగ్రత్త అన్నాడు. ఎవరో? దేవుడు. దేవుడికి స్తోత్రం. చెయ్యిని నేరం ఎక్కడ తీసుకెళ్ళండి? సింహపు బోన్లో పడవేశారు. సింహాలు ఏం చేశారండి? ఆకలితో ఉన్నాడండి అవి వెయ్యి, కానీ దానియేలుని ఏం చేయలేదు. ఉదయం వచ్చి
ఆ దరివేషు వచ్చి అన్నాడు, జీవము కలిగిన దేవుని సేవకుడైన దానియేలు, నీవు సజీవంగా ఉన్నావా అని అడుగుతున్నాడు. ఎట్లుంటాడు సింహంలో ఉన్నాడు? యువతల స్వరం ఉన్నాడు, రాజా చిరంజీవి ఎవరు గాక, నేను దేవుని దృష్టిలో నీ దృష్టిలో నిర్దోషిని అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని దృష్టిలో నేను నిర్దోషిని కనుక నాకు ఏ అపాయమో రాలా. దేవునికి స్తోత్రం. దానిని బయట తీసుకొచ్చారు సింహంలో నుండి. తర్వాత ఎవరి మీద దానియేలు మీద నిందలు మోపారో, దానియేలు మీద శ్రమ పెట్టారో, వాళ్ళు తీసుకుని సింహం బోన్లో పడవేసినప్పుడు సింహాన్ని ఏం చేస్తున్నాడు? ఎముకలు పిండి చేసేసినట్టు ఎముకల్ని. దేవునికి స్తోత్రం. కనుక ఒకవేళ నింద మన మీద వేస్తున్నప్పుడు దేనికి భయపడవలసిన పని లేదండి. ఆ భాండము మన మీద మోపుతారో, శ్రమ కలిగ చేస్తారు. ఒకటి, జీవము కలిగిన దేవుడు, హితము కలిగించేసిన దేవుడు మనకున్నాడని దేవుడు అంటే దేవుడు మన మనసాక్షి కలిగిన వాడు కనుక దేవుడి వైపు మనం అప్పగించుకున్నాం అనుకోండి, సమస్తమును చూసుకున్నవాడు ఆయనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోకూడదండి, నిందలు వచ్చినప్పుడు మనం బాధపడకూడదండి. అన్ని అక్కడక్కడ అపడాలు మనం ప్రకారం మనము ధైర్యం పెడకుండా దేవుడిని నమ్మిక కలిగిన వారు కూడా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు చేయగలిగినటువంటి సమర్థత కలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. సరే, మనం చూసుకున్నట్టయితే రెండు మాటలు షార్ట్ గా మీకు తెలియజేసి ముగించేస్తాను నేను. మొదటిగా మనం చూసినట్లయితే పేతురు రాసినటువంటి అదే మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం మనం చూసినట్లయితే, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే రెండవది, మొదటిగా ఏంటంటే శ్రమలు మన విశ్వాసాన్ని పరీక్షిస్తాయండి. అమ్మా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. శ్రమ ఏంటంటే మన విశ్వాసాన్ని పరీక్షిస్తుంది. ఏంటి అంటే నశించిపోవు సువర్ణము. ఇదండి నశించిపోతాడా? అవును, ఈ లోకములో ఎన్ని కూడా నశించిపోతాయండి. నశించిపోవు సువర్ణం అంటే ఏంటండి? సువర్ణం అంటే ఏంటండి? బంగారం. పేరు సువర్ణంగా నశించిపోయేది పేరు కలిగినోడు కదండి. సువర్ణం అంటే బంగారము. బంగారం నశించిపోతాడండి. హల్లెలూయా. అందుకని నశించిపోవు సువర్ణము ఏదంటే అగ్ని పరీక్ష వలన శుద్ధ చేయబడుచున్నది కదా. హల్లెలూయా, హల్లెలూయా. మనకి బంగారు కళ్ళు మనకు దొరికినాయి అనుకోండి, బంగారు దొరికినట్టుగా మనం నమ్మేసుకుంటామా? ఏం చేస్తాం? అగ్నిలో కాల్చాలి. అగ్నిలో కొలిమిలో కాల్చబడాలంటండి. హల్లెలూయా. అంటే కొలిమిలో కాల్చబడాలి. కొలిమిలో కాల్చబడిన తర్వాత దాన్ని ఏం చేస్తాడు? సుత్తు పెట్టి డబ్బా డబ్బా కొట్టి దాన్ని సాగదీస్తాడు. ఎప్పుడంటే సుత్తుతో కొట్టి దాన్ని సాగదీసి ఒక ఆకారాన్ని తయారు చేస్తాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అంటే అగ్నిలో కాల్చి సుత్తు పెట్టి కొట్టి దాన్ని ఏం చేస్తాడు? ఆయనకి ఇష్టమైన ఆకారంలో వస్తువును తయారు చేస్తాడు. తయారు చేసిన తర్వాత దాన్ని ఏం చేస్తాడు? ద్రావకులు వేస్తాడు. యాసిడ్ ఏంటండి? ద్రావకము. అంటే ద్రావకులు వేసినప్పుడు దానిలో ఏమైనా మలిలో ఉంటే మళ్ళా కరిగిపోద్ది, శుద్ధైపోద్ది. దాంట్లో మలిలో ఉంటే మొత్తం పోతండి. హల్లెలూయా. తర్వాత ఆకారం అంటే అగ్నిలో కాల్చబడి సుక్కు బట్టి కొట్టి ఆకారం చేసిన తర్వాత దాన్ని ద్రావకంలో ముంచిన తర్వాత దాన్ని ఏం చేస్తాం? మళ్ళా మెరుగులు పెడతాడు. దానికి మెరుగులు పెట్టి ఉండదు, తన పెరుగుతుంది. హల్లెలూయా. తన వేసినప్పుడు చెవుగా మన బంగారం పెట్టుకుని అనుకోవచ్చు, ఏంటంటుందంటారా? ఏమంటారు? ఎంత బాగుందో, ఎంత తలతల మెరుస్తుందో అంటారు. అవునా? దానికి ఎన్ని శ్రమలు అనుభవించండి. అంటే అది నశించిపోతే, కానీ మన విశ్వాసం అనేది దానికన్నా అమూల్యమైనది మన విశ్వాసము. హల్లెలూయా. ఈ విశ్వాసము ఏమిటంటే అగ్ని పరీక్ష మనకు కలిగితే అంటండి. అగ్ని పరీక్ష అంటే యోబు జీవితంలో కలిగినది. ఒకే రోజు నాడు సర్వాన్ని కోల్పోయాడు. ఎందుకు కోల్పోయాడండి? తన కుమారులను బిడ్డలను కోల్పోయాడు, ఆస్తిని కోల్పోయాడు, సర్వాన్ని కోల్పోయాడు. హల్లెలూయా. మన విశ్వాసము కూడా అగ్ని పరీక్షకు నిలబడాలంటండి. ఎన్నో శ్రమలు వస్తవి. అయినా ఈ విశ్వాసము అనే అగ్ని పరీక్షలో మనము నిలబడాలి. రెండవది యోబు జీవితంలో మనం చూసుకున్నట్లయితే ఈ యోబుకి భయంకరమైన రోగము. ఏదోటి కురుపుల రోగము. సరే, ఆయనకు రోగం వచ్చింది, ఆయన బాధపడుతుంది. పక్కన వాళ్ళు ఏం చేస్తారు?
సూటిపోటి మాటలతో కత్తులు పొడిచే మాట ఉంటే చూసారా, సుత్తు పెట్టి కొట్టే మాట ఉంటే చూసారండి. ఇది ఎంత దుర్మార్గం పనులు చెప్పి రోగడికి వచ్చింది అంటారా ఖచ్చితంగా అంటారు. మనం కూడా ఉంటారండి. ఇది ఎటువంటి దుర్మార్గం పనులు చెప్పి ఇంత రోగం వచ్చింది అని నానా రకాలుగా మాట్లాడుతుంటారండి. కనుక ఇటువంటి మాటలు మనకు వచ్చినా కానీ మన విశ్వాసాన్ని కోల్పోకూడదు. హల్లెలూయా. ఎందుకంటే ఒకవేళ మనం నేరం చేయలేదనుకోండి, మనం చేయని దానికి మనం యోగు కూడా చేయని దానికి నేరం అనుభవిస్తున్నాడు. ఎవరు భయపడ్డా? దేనికి భయపడాలా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ మనం కూడా సుట్టుపొట్టి మాటలతో వేధించడానికి మనం మాట్లాడాలనుకోండి, ఏం బాధపడవలసిన పని లేదు. యోగు అగ్ని పరీక్షలు నెగ్గాడు. యోగు ఇటువంటి సుట్టుపొట్టి మాటలతో ఎన్నో రకాలు మాట్లాడాడు. తర్వాత యోగు ఈ ద్రావకము అనగా క్రీస్తు రక్తములో కడగబడి మలినము అంతా పోగొట్టుకున్నవాడు ఉన్నాడు. హల్లెలూయా. విశ్వాసం అని వెలుగులు పెట్టుకున్నాడండి. వెలుగులు పెట్టుకున్నప్పుడు ఏమైపోయింది జీవితంలో? అన్నవాడిని అనుకుంటూ ఉన్నాడు. అన్నవాడిని అనలా ఏమన్నదండి. హల్లెలూయా. సమస్తమును దేవుడికే అప్పగించాడు. ఇంకా ఆయన చేసిన పని ఏమిటంటే ప్రార్థన చేశాడు. ఎవరి కొరకు? అన్నవారి కొరకు ప్రార్థన చేశాడు. మనం ఏమన్నా అన్నవారిని వాడు ఒకటి అన్నాడు అనుకోండి, ఒక మాట మనండి, మనం ఏం చేస్తాం? -10 డాష్ మనం పెట్టుకోవాలి. ఇది డిక్షనరీలో దొరకని అర్థాలతో కూడిన భాష మాట్లాడాలంటే మన తర్వాత గుళ్ళు మాట్లాడడం, సాక్షి చెప్పమన్నా కానీ, బైబిల్ పాఠం చదవమన్నా కానీ, దర్దాలు కొంత బయటికి మాట్లాడమంటే సో ఇక దర్దాలేనండి. ఇక దేవునికి స్తోత్రం. గమనించండి. కానీ అలా ప్రార్థన చేస్తారు కనుకని ఏమైనా ఆయన జీవితంలో శ్రమ దినాలు తిరిగిన తర్వాత రెట్టింపు ఆశీర్వాదాలు పొందుకున్నాడేమో. హల్లెలూయా. ఇటువంటి శ్రమలు మనకు వస్తాయి, కానీ ఎవరంటే వాటికన్నా అమూల్యమైనది మీ విశ్వాసము. అందుకంటే ఈ విశ్వాసం ఏంటండి? ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఏం కలుగుతారండి అంటే ఈ శోధన చేత పరీక్ష కలిగించినట్లయితే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణమగును. హల్లెలూయా. నశించిపోయే ఆ సువర్ణము అబ్బా ఎంత బాగుందంటున్నామో, ఈ విశ్వాసమైన పరీక్షలో దానికన్నా అమూల్యమైనది మన విశ్వాసము. హల్లెలూయా. ఈ విశ్వాసము ఈ అగ్ని పరీక్షలు నిలబడితే ఆయన ప్రత్యక్షమైనప్పుడు దేవుడు నీకు నాకు మహిమ, వెప్పును, ఘనతకు కలుగుటకు కారణమవుతున్నాడండి. హల్లెలూయా. మన విశ్వాసమును పరీక్ష కొరకు ఏ శోధనలు వస్తాయి, మనకి శ్రమలు వస్తాయి. అయితే మనం కృంగిపోతూ యోగులాగా జీవించేమా ఎన్నో దీవెనలు ఇస్తారు, మహిమను దేవుడు మనకి ఇస్తారు. కానీ మనం ఏం చేస్తున్నాం? చేతకాని వాళ్ళగా కృంగిపోతున్నాం. అయ్యో ఇది నాకు శ్రమలో. ఇంకోటండి, మనం భరించగలిగిన శ్రమలు ఇస్తాడు మనకి. ఎంత భరించగలమో అన్నీ అంతకించి మనకి ఎక్కువ ఇవ్వడండి. దేవునికి స్తోత్రం. మనం అనుకుంటాం బాబో ఏంటి శ్రమలు, బాబో భరించలేకపోతున్నా, బాధ భరించలేకపోతున్నా, ఈ శ్రమలు భరించలేకపోతున్నా అని అనేక మంది తప్పుడు మార్గాలు ఎన్నుకునే వారు చాలా మంది ఉన్నారు. కొంతమంది ఆత్మహత్య చేసుకునే వారు కొంతమంది ఉన్నారు. కొంతమంది డ్రింక్స్ అలవాటు పడిపోయేవారు కొంతమంది. అంటే డ్రింక్ అనేది మద్యపానానికి, ఆల్కహాల్కి అలవాటు పడిపోయినటువంటి వారు కొంతమంది ఉన్నారు. ఇంకా నానా రకాలుగా మార్గాలు ఎన్నుకునే వారు కొంతమంది ఉన్నారు. సన్యాసం తీసుకునే వారు కొంతమంది అనేది శ్రమలు భరించలేక. కానీ గమనించండి, ఒకవేళ ఈ శ్రమలు వచ్చినప్పుడు దేవుడు దానిలో ఏదో ఒక మెప్పును నీకు ఘనతను ఇవ్వడానికి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యోబు ఆ శ్రమలను సహించాడు కనుకని ఒక ఉన్నతమైన స్థితిలో యోబు నిలబడగలిగాడు. అలాగే యేసేపు కూడా శ్రమలు అనుభవించాడు కనుకని తర్వాత రాజ్యాధికారము ఇచ్చాడు. ఎవరికి? యేసేపుకి. ఎందుకంటే అన్ని శ్రమల వారు అనిపించేది మన విశ్వాసమునకు పరీక్ష. ఒక చివరి మాట తెలియజేసి ముగించేస్తాను. కీర్తన 119వ దావీదు కీర్తన 67వ చరణము. 119వ దావీదు కీర్తన 67వ చరణము. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిరిగితిని. ఇక మొట్టమొదటి తెలియజేసిన మాట ఏమిటంటే 119వ దావీదు కీర్తన 67వ చరణంలో చూసినది, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిరిగితిని, ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుచున్నది. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిరిగితిని. 71వ చరణము. నీ కథను నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఎదుట నాకు మేలు అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. శ్రమ మన విశ్వాసమునకు పరీక్ష. రెండవది, శ్రమ మనల్ని సరిచేసి ఎక్కడ
అందుకే దావీదు మహాభక్తుడు ఒక మాట్లాడే శ్రమ కలుగక మునుపు త్రావిడిచింది. ఇప్పుడు ఏమంటే శ్రమ కలుగుంటే నాకు ఏంటండి స్తోత్రం. శ్రమ ఎవరు తీరనుకుంటారా? రోమపత్రిక 5వ అధ్యాయము 4వ వచనము, ఓర్పు పరీక్షను, శ్రమ ఓర్పును, 5:4 శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణ కలిగినదని ఎరిగి శ్రమలయందు అతిశయపడుము. అమ్మా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శ్రమ ఓర్పు, ఓర్పు పరీక్ష, పరీక్ష నిరీక్షణ కలిగినని ఎరిగి దేనిని అతిశయించాలండి? అమ్మా విన్నారా? దేనిని అతిశయించాలి? శ్రమలయందు అతిశయించాలి. అతిశయించడం అంటే చెప్పండి. అతిశయించడం అంటే గర్వపడము. శ్రమలో గర్వపడతామా? నాకు ఇన్ని కాసులు బంగారం ఉంది, నాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఇన్ని లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఇన్ని ఎకరాల భూమి నాకు ఉంది, అంతేనా? చెప్పండి. నాకు తింటాకి ఏ కొదవ లేదు, నా పిల్లల వాళ్ళ తింటాకి నాకే అంటారు కానీ నేను శ్రమలు ఏంది అతిశయిస్తున్నాను అంటారా? అది కొందరు గుర్రములు బట్టి, కొందరు రథములు బట్టి అతిశయపడతాం. మనమైతే మన దేవుడే యెహోవా నామమును బట్టి అతిశయపడాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ధనాన్ని బట్టి, బలగాన్ని బట్టి, గుర్రాలను బట్టి, రథాలను బట్టి అతిశయపడే వాళ్ళు కృంగిపోతారు. దేవుని నామమును అతిశయపడే వాళ్ళు లేచి నిలబడతారు. హల్లెలూయా. అది 24వ దావీదు కీర్తన ఆఖరిలో ఉన్నదండి. 24వ దావీదు కీర్తనలో కొందరు గుర్రములు బట్టి, కొందరు రథములు బట్టి అతిశయపడతారు. మనమైతే మన దేవుడిని యెహోవా నామమును బట్టి 24వ దావీదు కీర్తన ఆఖరి వచనం ఉన్నదండి. కాదమ్మా ఒకసారి. కొందరు గుర్రములు బట్టి, కొందరు రథములు బట్టి అతిశయపడతారు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుచున్నాము. అంతేనా? ఎక్కడుంది? మహిమల రాజు అది కాదండి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక గమనించండి కదా. అంటే కొందరు గుర్రములు బట్టి 20వ దావీదు కీర్తన 20వ దావీదు కీర్తన 7వ వచనము, కొందరు రథములు బట్టి, కొందరు గుర్రములు బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడి యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనం లేచి పడినాము. హల్లెలూయా. ఎవరైతే దేవుని బట్టి అతిశయపడతారో వాళ్ళు ఏం చేస్తారంటే చక్కగా లేచి నిలబడతారు. అంటే శ్రమ మన శరీరాన్ని ఎక్కడ నడిపిస్తుందండి? దేవుని యొద్దకు నడిపిస్తుంది. కనుక ఏం చేయాలి? శ్రమలో అయితే మనము అతిశయించాలండి. దానికి స్తోత్ర. ఒక రాజున్నాడు మనకి దినవృత్తాంతాలు 2వ గ్రంథము. ఈ మాట చెప్పేసి ముగించేస్తాను. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 33వ అధ్యాయము 12వ వచనము. అతను శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని చాలు బిడ్డరా. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా నేను చెప్పినానా? ఆ పిల్ల ఎత్తుకున్నప్పుడు నువ్వు ఆగిపో. ఎందుకు డిస్టర్బ్ చేస్తారు? ఆ పిల్ల దాకా మళ్ళీ చాలాసార్లు చెప్తాను మీకు అట్లా చేయమాకండి. ఒకరు ఎత్తుకున్న తర్వాత అంటే వాళ్ళు చేతకాలం లెక్క, మనం చదవలేక. నీ దగ్గర మైక్ ఉంది కదా, నువ్వు చదువుతున్నావు, ఆ పిల్ల దగ్గర మైక్ లేదు, తప్పది. చేయమాకండి. నువ్వు చదవగలిగింది, ఆ పిల్ల కూడా చదవగలిగినటువంటి వాళ్ళే. వద్దులేమ్మా, వద్దు. ఆ మైక్ చదవడం చేసినట్టు ఎవరు చదువు వేసేయండి. ఇప్పుడు మైక్ ఉందని మీరు చదువుతున్నారు, అలాంటి మధ్యలో ఆడుకోవాల్సి వస్తుంది. అట్లా వద్దు. విజయ్ కుమార్ గారు మీరు పిలవమాకండి. అది దానివల్ల ఏం ప్రాబ్లం లేదు కానీ దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చదవమ్మా, ఏం ప్రాబ్లం లేదు. మైక్లో చదవమా, వదిలేసేయండి. మీరు మామూలుగా చదవండి. సరే, ఇక్కడ చూసుకుంటే ఇష్య కుమారుడు మనష్షే. ఇష్య ఎటువంటి వాడంటే దేవాలయం మొత్తం కూడా శుద్ధీకరణ చేసినటువంటి వాడు. హల్లెలూయా. ఆయన కుమారుడు మనష్షే ఎటువంటి వాడంటే చూడండి 6వ వచనం నేను చదువుతాను చూడండి. యెహోవా దృష్టికి బహు చెడు నడతలను చూచు ఆయనకు కోపము పుట్టించాడు. ఎవరికి కోపాన్ని పుట్టించాడు? దేవునికి కోపమును పుట్టించాడు. హల్లెలూయా. ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో చెడు నడతను నడిచాడు. హల్లెలూయా. చెడు నడతనంటే మీకు జ్ఞాపకం చేస్తాం. వాటికి వచ్చేసరి ఇక మీరు దాన్ని వదిలిపెట్టండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు
దేవుడు చెడును అర్థం ఎటువంటి అర్థం ఇచ్చాడంటే మీకు తెలియజేస్తాను. ఆ కాలంలో యెషయా ప్రవక్త, ఏనండి నేను బైబిల్ మూసేసానండి, మీరు కూడా మూసేసేది, నేను రిఫరెన్స్ ఇవ్వడానికి మీకు. యెషయా ప్రవక్త ఈయన వచ్చి ఈ యెషయా ఉన్నతి బోధించేవాడు. హల్లెలూయా. తప్పుడు బోధలు చేసేవాడు మాత్రము రాజులనైనా కానీ వ్యతిరేకించేవాడినా. దేవునికి స్తోత్రం. అటువంటి టైంలో ఈ మనిషి దగ్గరకు వచ్చి యెషయా ప్రవచించాడు, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. నీ తండ్రి హిజ్కియా దేవాలయం శుభ్రం చేశాడు, దేవుని సన్నిధిని శుద్ధీకరించాడు, మంచి పనులు చేశాడు, అందరూ కూడా దైవభక్తులు పెరిగారు. నువ్వేం చేస్తావంటే ఇశ్రాయేలు ప్రజలు చెడిపోవడానికి కారకుడవు. ఆయన చెడిపోవడమే కాదు కానీ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా, దేవుని బిడ్డలందరూ కూడా చెడిపోవడానికి కారకుడయ్యాడు మనష్షే. హల్లెలూయా, హల్లెలూయా. అంత దుర్మార్గమైన పనులు చేశాడు. ఈ యెషయాని ప్రవచించాడు. ఏమనంటే నువ్వు తప్పు చేస్తా ఉన్నప్పుడు మొట్టమొదటిగా చేస్తున్న పని ఏమిటండి, మనిషి ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని చింపేసి తగల పెట్టేసేసాడండి. ఏ గ్రంథము ఏది అమ్మా చెప్పండి? హల్లెలూయా. ఈ గ్రంథము ధర్మశాస్త్ర గ్రంథాన్ని చింపేసి తగల పెట్టేసేసాడండి. తగలబెడితే సరిపోతుంది కదా, తగలబెట్టే సమస్యకు పరిష్కారం అవుతా? అటువంటి ధర్మశాస్త్ర గ్రంథాలు వస్తాయి తగలబెట్టేస్తే. స్తోత్ర. సేవకులు వాక్యము బోధిస్తున్నప్పుడు ఈ మన వస్త్రాలు కాదు కదా చెప్పుకోవాల్సిందే, చెప్పుకోవాలి హృదయాన్ని చెప్పుకోవాలి. దేవునికి స్తోత్ర. ఆయన హృదయాన్ని చెప్పుకోవాల్సిన పోయి ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని కాల్చివేసేసాడు. మరొక మాట అండి ప్రేమల, యెషయా అనే ప్రవక్తను చంపించిన వాడు మనష్షే. ఎవరండి యెషయా? ఎవరండి? దైవజనుడు, ప్రవక్త, పెద్ద ప్రవక్తలలో మెయిన్ ప్రవక్త అయినా దైవజనుడు చంపించినటువంటి వాడు మనష్షే. హల్లెలూయా. అంత దుర్మార్గమైన పనులు చేశాడు. అక్కడికి దేవుని సేవకుల ద్వారా హెచ్చరిక చేస్తాడు, దైవజనుల ద్వారా హెచ్చరిక చేస్తాడు. మనిషి నువ్వు చేస్తుంటే చాలా తప్పు, దేవునికి విరోధమైన పని చేస్తావు, సరి చేసుకో అన్నాడండి. సరి చేసుకున్నాడా? 10వ వచనము యెహోవా మనిషికును అతని చెల్లెలకును వర్తమానము పంపిన వారు చెవియొక్కకపోయిరి. హల్లెలూయా. దేవుడు మనిషికు తన చెల్లెలకు వర్తమానం పంపించినా కానీ ఏమైందండి? సరి చేసుకోలేదంటండి. ఈరోజు సేవకులతో వర్తమానం తెలియచేస్తుంది, సరి చేసుకోవాలి కానీ ఎవరైనా అయ్యగారి నా గురించి చెప్పాడు. ఎవరి గురించి? నీ గురించి చెప్పండి, నాకు పని పడలేదు అన్నారా? ఎవరిని చెప్పండి? హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. నీ గురించి చెప్పాల్సిన పని లేదు. దేవుడు నాకు ఏది పంపిస్తే అదే నేను చెప్పాలి. ఇప్పుడు కొంతమంది అంటారు ఏమంటారంటే వాళ్ళు పక్కన పెట్టుకుని ఈరోజు అయ్యగారు నీ గురించి చెప్పారు వాక్యం. ఎవరి గురించి? అక్కడ గురించి మాట్లాడతారు. నీ గురించి చెప్పిన ఈరోజు వాక్యం విన్నావా అంటే అలా చేస్తున్నారు. రెచ్చగొట్టు అయ్యగారు పొరవీళ్ళు నేను కూడా వస్తా, ఎందుకని దానిలో నేను బాగా అన్ని అంతేనా? నీ గురించి చెప్పిన ఈరోజు వాక్యం నాకు ఎదురు అర్థం చూసాను. గుమ్మడిగా దొంగవంటే భుజాలు తడుపుకున్నట్లుగా ఇక్కడ నిలబడేది సేవకుడు బోధిస్తారండి. చూడండి, అందుకే యెహోవా తన చెల్లులకు మనిషికి హెచ్చరిక చేస్తే కానీ ఏమైపోయింది? సరి చేసుకోకపోయినప్పుడు దేవుడు ఒక పరీక్ష పెట్టాడు. చూడండి, తర్వాత మనం చూసినట్లయితే చెమకపోయింది. కాబట్టి యెహోవా అశ్షూరు యొక్క సైన్యాధిపతులను వారి మీద రప్పించాను. మనిషి తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతన్ని బబులోనునకు తీసుకుని పోయేది. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశారంటే దేవుడే అశ్షూరుని ఎక్కడ పంపించాడు? అశ్షూరు సన్హాబు రాజు అశ్షూరుని ఎక్కడ పంపించాడండి? ఆ మనిషి దగ్గరికి పంపించి బంధించేసేసారంటే. ఎవరికి స్తోత్రం. ఇప్పుడు బంధిస్తే తప్పించుకునే మార్గం లేదు. ఎవరికి చెప్పండి. ఇంకా మీరు అమీన్లో ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనిషికి తప్పించుకునే మార్గం లేక గొలుసులతో బంధించి ఎక్కడ తీసుకెళ్ళారండి? చెరసాలలోకి తీసుకెళ్తే అప్పుడు గుర్తొచ్చింది. ఎవరికి చెప్పండి? ఎవరికండి? మనిషికి. హల్లెలూయా. అంటే శ్రమ ఏం చేస్తుంది? మనం సరి చేసి ఎక్కడ నడిపిస్తాడండి? దేవుడు. అందుకే శ్రమ కలిగిన తర్వాత అతను దేవుని ప్రతిమలాడుకున్నాడండి. హల్లెలూయా. తర్వాత నాడు తన దేవుడు దృష్టిలో బహుగా తగ్గించుకున్నాడండి. ఎంత తగ్గించుకున్నాడండి? బహుగా తగ్గించుకున్నాడు. కనుక ప్రదేశం వల్ల దేవుడు ఏం చేస్తాడు? కనికరము కృప చూపించు వాడు కనుకని మనిషిని మళ్ళా ఎప్పుడైతే తగ్గించుకున్నాడో యెహోవా నిజమైన
తెలుసుకున్నాడో మన రాజుని తీసుకెళ్ళి పక్కన పెట్టండి, ఆ దేశంలో రాజుగా మళ్ళా నిలబెట్టాడు. హల్లెలూయా. అనగా కృప కలిగిన దేవుడు మన దేవుడు, విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకని దావీదు కుమారుడా నన్ను దాటిపోగానే కరిగించమని గట్టిగా కేకలు వేసాడండి. కుటుంబర్థమయ్యి. హల్లెలూయా. వెళ్ళిపోయాడు దావీదు కుమారుడు దేశం ప్రభు వెళ్ళిపోయాడా? నీకేం కావాలి అంటే అయ్యా నాకు చూపున్నా దయచేమన్నప్పుడు మాతో వెళ్తూనే ఆయన చూపు పొందుకున్నవాడిగా వాక్యము మనం చూస్తున్నాము. హల్లెలూయా. శ్రమలే అసహించు. తెలియచేసిన శ్రమ కలుగుకు ముందు నేను త్రోవ విడిచి తిరిగి శ్రమ కలిగితే నాకు మేలు అంటున్నాడు. కనుక శ్రమ వచ్చినప్పుడు కృంగిపోవద్దు, బాధ వచ్చినప్పుడు కృంగిపోవద్దు. దేవుడి వైపు చూడు. ఎవడి మనిషి తర్వాత ఎప్పుడైతే దేవుడి వైపు చూశాడో తన జీవితంలో అద్భుతమైన కార్యములు దేవుడు చేశాడు. కనుక శ్రమ మన సరి చేసి ఎక్కడ నడిపిస్తుంది? దేవుడి ఎద్దకు నడిపిస్తుంది. కొంతమందికి శ్రమ వచ్చిందనుకోండి, ఏంటో దేవుడు నాకు ఈ పరీక్ష పెట్టాడు, దేవుడు నన్ను శోధిస్తున్నాను అంటారంటే శోధించేది ఎవరో? శోధించేది ఎవరండి? అపవాది. దేవుడు పరిశోధిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు పరిశోధిస్తాడు, అపవాదుడు శోధిస్తాడు. కానీ సాక్షి చెప్పిన దేవుడు శోధించాడు అంటారండి. దేవుడు శోధించడండి, ఆయన పంపగలిగిన వాడు. ఒకవేళ నేను శోధించాడంటే ఇక్కడికి వచ్చి దేవుడు నన్ను శోధించాడు, నాకేంటి కష్టం, నాకేంటి బాధనామంటే ఒకవేళ నువ్వు సరి చేసుకోవాల్సినవి చాలా ఉన్నవి అని ముందు గ్రహించుకుని దేవుడు వాళ్ళకి పరీక్ష పెట్టాడంటే ఎందుకో నా జీవితంలో మేలు చేయడానికి, నా జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయడానికి అని గ్రహించాలి. అందుకే నాకు నిన్ను స్వస్థత పరిచే హోమాను నేనే ఆయన పొందిన గాయముల ద్వారా మనకి స్వస్థత అని మొదటి పాట భాగంలో రెండో పాట భాగం మనం చూస్తున్నాము. దేవునికి స్తోత్రం. మన స్వస్థపరిచేవాడు ఆయనే, కనికర సంపన్నుడు, కృప చూపువాడు. ఆ కృప మనకి ప్రత్యక్షం అవుతుంది. కనుక శ్రమ కలిగినప్పుడు కృంగిపోకుండా దేవుడి వైపు చూడు. దేవుడు కలిగిండు, ఆ శ్రమలో దేవుడికి నీకు మేలు చేస్తాడు. హల్లెలూయా. మొదటిగా శ్రమ మన విశ్వాసం మనకు పరీక్ష. రెండవది శ్రమ మనం సరిచేసి దేవుడి దగ్గరకు నడిపిస్తుంది. కొంతమంది శ్రమ కలిగినప్పుడు దేవుడు అంటే నాకు ఎంత శ్రమ పెట్టాడని దేవుడి మీద తిరుగుబాటు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు బాధ తీరుతాయా? కానీ తీరాలంటే ఎక్కడ రావాలి? దేవుడి దగ్గరకు వచ్చి మొదలుపెట్టాలి, దేవుడిని అడగాలి. అడిగితేనే ఆ శ్రమలు అనేది మనకి తీరుతాయి. దేవుడి దగ్గర రాకుండా నీ బాధలు సమస్యలు. ఇప్పుడు దావీదు కుమారుడు వెళ్తున్నాడు, యేసు ప్రభు వెళ్తున్నాడు, గుడిబంధమయ్యి ఏం చేశాడు? కేకలు వేశాడు. అంతేగాని నేను గుడివాడు పుట్టాను, నాకేంటి దేవుడు ఎంత అందరికి కళ్ళు ఇచ్చి నాకు కళ్ళు అర్థం చేస్తాడు అని బాధపడ్డా? ఏం చేశాడండి? స్తోత్రం. హల్లెలూయా. బ్రతిమలాడుకున్నాడు. అందుకని చూపును పొందుకున్నటువంటి వాడు ఉన్నాడు. కనుక శ్రమ కలిగినప్పుడు కృంగిపోవద్దు, దేవుడి వైపు చూడు. ఆ శ్రమలో దేవుడు ఏదో ఒక మేలు దేవుడు మనకి కలగచేస్తాడు. ఆ శ్రమ మనకు మేలు. దేవుడికి స్తోత్రం. కనుక శ్రమల యందే అతిశయించమని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక ఆ శ్రమలో మనం సరి చేస్తే దేవుడు ఎంత నడిపిస్తుంది. కనుక ఆ శ్రమలలో కృంగిపోకుండా దేవుడి వైపు చూడు. దేవుడు నీకు మెప్పును మహిమను ఘనతకు కలుగుటకు కారణమవుతాడు. కనుక మెప్పును మహిమ ఘనత నువ్వు పొందుకోవాలని, దేవుని కృప నీ ఎలా కలగాలని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి మన హృదయంలో ఫలింపచేయను గాక. ఆమేన్. మనమందరూ కూడా విడిచిపెడితే మన కార్యాలను దేవుడికి సమర్పణ చేసుకుంటాము.